పీపుల్ ప్లీజింగ్ నేచర్, ఇతరుల్ని మెప్పించడం అనే నేచర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారో అన్న భయం నుంచి వస్తుంది. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ నుంచి వస్తుంది. ఒకరు మిమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అన్న భయంతో వాళ్ళని తగ్గించుకునే దానికి మీరు ఏదైనా చేయడానికి మీరు సిద్ధపడతా ఉండి, అండ్ ఆల్సో మీ యొక్క ట్రూ హ్యాపీనెస్ని అండ్ ఆల్సో పీస్ని పక్కన పెట్టేసి మీరు ఏదైనా చేస్తూ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కోపింగ్ మెకానిజం నుంచి వస్తుంది. ఒక సర్వైవల్ ప్యాటర్న్ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ చాలామంది కైండ్ అండ్ కంపాషనేట్గా ఉంటారు, కానీ అట్ ద సేమ్ టైం బౌండరీస్ అంతా కూడా, హద్దులంతా కూడా ఎలా ఏర్పరచుకోవాలో వాళ్ళకి తెలుసు. మీరు ప్రతిసారి మీతో మీరు నో చెప్పుకుంటా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతారని చెప్పి ప్రతిసారి ఎస్ చెప్తా ఉంటే ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారు, మీతో మీరు దూరం అయిపోతున్నారు. ఇవన్నీ కూడా చుట్టుపక్కల మనుషులంతా కూడా గమనిస్తూ ఉంటారు. అంటే మీకు ఒంటరితనం అంటే భయం ఉందని చెప్పి మిమ్మల్ని ఏ టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీరు బిక్కుబుక్కుమని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఆ టైం చూసుకొని మరి ఆ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీతో మీరు ఎమోషనలీ అన్అవైలబుల్ అయితే మీరు అట్రాక్ట్ చేసే మనిషి కూడా ఎమోషనలీ అన్అవైలబుల్ పార్ట్నర్స్నే మీరు అట్రాక్ట్ చేస్తారు. అలాంటి బాసెస్నే మీ జీవితంలో మీకు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. యూనివర్స్ ఇప్పుడు కూడా మీరేంటో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది త్రూ సర్కమ్స్టాన్సెస్, పీపుల్ అండ్ సిచ్యువేషన్స్. ఇలాంటి ప్యాటర్న్స్ అంతా కూడా, ఇలాంటి కోపింగ్ మెకానిజమ్స్ అంతా కూడా మీరు కంప్లీట్గా పోగొట్టుకోవాలనుకుంటే కమ్ టు హీల్ అండ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్. ఫర్ దట్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఫెయిత్ ఇన్ మీ.